హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మళ్ళీ కొత్త ఎపిసోడ్ తీసుకుంటున్నాం. ఒక కొత్త టాపిక్ ఏంటంటే ఇంటికి 3 సింహద్వారాలు ఉండొచ్చా? సో చాలా మంది ఈ 3 సింహద్వారాల గురించి మాట్లాడుతుంటారు కదా. సో నేను ఒక పాయింట్ చెప్తాను, వినండి. ఇక్కడ అంటే ఈ కాన్సెప్ట్ చెప్పే బిఫోర్ గత ఎపిసోడ్స్లో మనం ప్రధాన ద్వారము, ఆ ద్వారానికి సంబంధించిన నియమాలు ఏంటి, ఆపోజిట్లో పిల్లర్ ఉంటే ఏం జరుగుతుంది, సంపు ఉంటే ఏం జరుగుతుంది, తొట్లు ఉంటే ఏం జరుగుతాయి, ఇవన్నీ ఎంతో డిస్కస్ చేసాం. సో మీరు నిజంగా వాస్తు నేర్చుకుందామనే ఒక కాన్సెప్ట్, ఒక లక్ష్యంతో ఉంటే మీరు గత వీడియోస్ అంటే మన యొక్క టోటల్ వీడియోస్ అనేవి వాస్తుకి సంబంధించిన అన్నీ కూడా మీరు చూడండి. మీరు ఒక ప్రొఫెషనల్ లాగా తయారవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 3 సింహద్వారాలు అసలు ఉండొచ్చా అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. సో 3 సింహద్వారాలు అనేవి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎట్లా ఉండొచ్చు? ఒక ఇంటి నిర్మాణం, జస్ట్ ఇది ఇల్లే అనుకుందాం, ఇంకా కాంపౌండ్ అనేది మాట్లాడాను నేను. లేదంటే కాంపౌండ్ కూడా కంపల్సరీ కావాలంటే ఇది కాంపౌండ్ అనుకుందాం, ఇది ఇల్లు అనుకుందాం. ఓకే, దీంట్లో జనరల్గా సాధారణంగా అయితే ఇప్పుడు నేను ఇచ్చే ప్లాన్స్లో ఒక డోర్ మాత్రమే పెడతాను, నేను కేవలం ఒక ద్వారం మాత్రమే పెడతాను. అయితే ఇది ఒక సింగిల్ ఏకశాల అంటుంది, ఒక ఇల్లే. సో ఇప్పుడు కొత్తగా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, సార్ మేము ఇల్లు తీసుకున్నాము కానీ మా పరిస్థితి ఏంటంటే మేము ఖచ్చితంగా రెంట్లకు ఇచ్చి వచ్చిన రెంట్తోనే మేము ఈఎంఐ కట్టాలి సార్. సో మా పరిస్థితి అది సార్, కొంచెం అర్థం చేసుకోండి, మాకు తగ్గట్టుగా ప్లాన్ ఇవ్వండి సార్ అంటారు. ఇలాంటి వాళ్ళ కోసం మేము ఏం చేస్తామంటే కేవలం దీన్ని సెంటర్ అలైన్మెంట్ కాకుండా 2 భాగాలు చేస్తాం. చేసి ఇక్కడ సెంటర్లో ఒక సింహద్వారము, మళ్ళీ ఇక్కడ ఈశాన్యంలో ఒక సింహద్వారం అనేది ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ కిచెన్ అనేది ఈ పొజిషన్లో పెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే శాస్త్రంలో చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఒక రోడ్ ఫేసింగ్ అంటే ఒక ఇంటి యొక్క ఫేసింగ్కి 3 సింహద్వారాలు ఉండొద్దు అని చెప్పేశారు. అంటే ఒక సమానమైన సైజ్ ఏదైతే మన ఇంటి లోపల ఉండే ద్వారాలకు, కిటికీలకు ఈ సబ్ డోర్స్, విండోస్ అంటుంటాం, వీటన్నిటికంటే పెద్ద డోర్ ఏదైతే ఉంటుందో హైట్లో కానీ, విడ్త్లో కానీ, కమ్మీల మందంలో కానీ, డోర్ మందం కానీ, ఆ డోర్ని చూస్తే ఒక గంభీరత్వం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సింహద్వారానికే మనం పెడతాం. అయితే అలాంటి సింహద్వారాలు ఒక ఇంటికి ఒక ఫేసింగ్ లో 3 ఉండొద్దు అంటే ఇంకో పార్టీషన్ లాగా చేసి ఇట్లా డోర్ పెట్టి 3 ఉండొద్దు అని చెప్పారు. అయితే నా అబ్జర్వేషన్ లో అయితే 3 ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బంది అయితే ఈ రోజు వరకు కలగలేదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా వెళ్ళి వస్తుంటాను కదా, సో ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ శాస్త్రంలో అయితే వీటి గురించి ఏం చెప్పారంటే 3 సింహద్వారాలు ఒక వరుసలో ఉండొద్దు అని చెప్పేసారు. ఇది క్లియర్ కట్. ఇది అయితే మనము 2 అయితే 100% యాక్సెప్టెడ్, వాళ్ళ ప్రకారం అయితే ఉండొచ్చు. అయితే 3 అయితే ఏంటంటే మన శివుడి యొక్క 3వ కన్ను తెరిస్తే ఎలాగైతే ప్రభావాలు ఉంటాయో అలాంటి ప్రభావాలు, చాలా వేడి వాతావరణం అనేది ఇంట్లో ఉంటుంది అని చెప్పారు. సరే, ప్రస్తుతానికైతే యాక్సెప్ట్ చేసి మనం 2 అనుకుందాం. మరి మేము 3 పెట్టుకోవాలంటే ఎలా సార్ అని ఒక ప్రశ్న వేస్తే, వీటిని ఈ వెనక భాగం అంటే ఉత్తరం భాగంలో ఇంకొక డోర్ పెట్టుకుంటే యాక్సెప్ట్. ఎందుకంటే ఈ పోర్షన్ వేరే అవుతుంది, ఈ పోర్షన్ వేరే అవుతుంది, ఈ పోర్షన్ వేరే అవుతుంది. ఈ విధంగా మనం 3 అనేది 100% పెట్టుకోవచ్చు. అయితే ఒక వరుసలో 3 ద్వారాలు పెడితే ఏం జరుగుతుంది? సో బయట కనపడేలా 2 అయితే పెట్టుకోవచ్చు, 3 వద్దన్నారు. ఒకవేళ 3 సింహద్వారాలు ఉంటే ప్రశ్నలు ఇవే వేస్తారండి. సార్ ఉంటే ఏం జరుగుతుంది మాకు కూడా చెప్పండి, మేము వింటాం. వినండి, దుఃఖాన్ని కలిగిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. సార్ ఏ శాస్త్రం చదివారు మీరు? 225 పేజ్ నంబర్ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తులో మీరు చదవండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ పేజ్ నంబర్స్ అన్ని ఇస్తూ ఉంటాను. సో దుఃఖము, రోగము, ధార, పుత్ర వినాశనము. సో ఇక్కడ పుత్ర వినాశనానికి సంబంధించి దుఃఖం ఉంటుందని చెప్పారు, రోగాలు ఉంటాయని చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో 3 ఉండొద్దు. ఒకవేళ ఇది ఎక్కడ చెప్పారు? కేవలం ముందు మాత్రం, అంటే ఒక సైడ్లో, ఏదైనా ఒక సైడ్లో, ఒక సైడ్ మాత్రం 1 సైడ్లో పెట్టొద్దని చెప్పారు. నెక్స్ట్ ఈ లెక్క
మనకేంటంటే టోటల్ ఈ ఫ్రంట్ ఫేసింగ్ కి సంబంధించినంత వరకు మాత్రమే ఇది చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది చాలా మందికి. మరి 3 ద్వారాల గురించి మనం మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్లాన్ చూపిస్తాను మీకు. మరి ఇలా 3 ద్వారాలు ఉండొచ్చా అనేది ఇంకొకరికి ప్రశ్న రావచ్చు. సో ఇది ఒక ఇల్లు అనుకుందాం. సో ఇది మెయిన్ డోర్, మళ్ళీ ఇంకో డోర్. సార్ మనకు 3 ద్వారాలు ఒక వరుసలో ఉండొచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. సో అది కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాను. యాక్చువల్ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి అండి, 3 ద్వారాలు అనేవి 100% ఒక వరుసలో ఉండొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏమి చెప్పబడింది అంటే ఇంటికి సంబంధించి ఈ మూల నుంచి ఈ మూల నుంచి ఇక్కడ అంటే 4 సెంటర్స్ 4 కార్నర్స్ కలిసే ఈ చోట అంటే బ్రహ్మస్థానమైన ఈ చోట మీరు ఇట్లా గోడ కట్టి ఇక్కడ డోర్ పెట్టవద్దు. ఆ కమ్మీలు భూగర్భంలో బ్రహ్మస్థానంలో గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని పాయింట్ చెప్పారు. మీరేం చేయొచ్చు, కొంచెం పైన కట్టుకొని ఇలా డోర్ పెడితే క్లియర్, చాలా సింపుల్. ఇదైతే నాట్ యాక్సెప్టెడ్, ఇదైతే యాక్సెప్టెడ్. సో 3 ద్వారాలు ఒక ఫేసింగ్ ఉండొచ్చా, 3 ద్వారాలు ఒక వరుసలో ఉండొచ్చా? సో ఇక్కడ నేను 3 ద్వారాలకు సంబంధించిన ఎన్నో ప్లాన్లు మీకు చూపించాను. సో చాలా మందికి ఏంటంటే అవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి. మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. శాస్త్రంలో ఎట్లా చెప్పారో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చాలా మందికి ఐడియా లేదు. లేక ఇవన్నీ ఏదో మన ప్రేక్షకులను ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం కోసము ఏదో వీడియోలు చేస్తూ ఉంటారు. సో అవన్నీ మీరు భయపడకండి. ఇంకో మాట ఇక్కడ చూడండి, అసలు ఈ డోర్లకు సంబంధించిన లెక్క అనేది ఎట్లా చేయాలి అని ఒక ప్రశ్న వస్తుంది. ఇది ఒక ఇల్లు అండి, ఓకేనా? మెయిన్ డోర్, ఇంకో సబ్ డోర్, ఇంకో డోర్, ఓ 4 డోర్లు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒక వంటగది ఉంది, దీనికో డోర్ పెట్టారు. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, దీనికో డోర్ పెట్టారు. ఇక్కడ గేట్ ఉంది, దీనికోటి ఉంది. దాని తర్వాత ఇంకొక టాయిలెట్ ఉందో, బాత్రూమ్ ఉందో, స్నానాలకు ఇంకో డోర్ పెట్టారు. సార్ అసలు ఈ లెక్క ఎట్లా చేయాలి? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక గర్భం ఏదైతే ఉందో ఈ గర్భానికి సంబంధించిన 4 ద్వారాలు మాత్రమే మీకు కౌంట్ వస్తాయి. ఈ బాత్రూమ్ దీనికి కౌంట్ రాదు, ఈ స్నానాల గది దీనికి కౌంట్ రాదు, ఈ వంటగది దీనికి కౌంట్ రాదు, ఈ గేట్ దీనికి కౌంట్ రాదు. కేవలం ఒక గర్భమే మీరు చూసుకోండి, ఇవన్నీ చూసుకోవాల్సిన పని లేదు. మీకు ఇది అర్థం కావడం లేదు. చాలా మంది సరైన అవగాహన లేక ఏదో పుస్తకాలు చదివి చెబితే మీరు ఎలా మిమ్మల్ని పరేషాన్ చేస్తున్నారు కదా. నిజంగా శాస్త్రంలోని అనుభవం ఇవన్నీ తీసుకుంటేనే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదండి. ఇది అసలు సింహద్వారం అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, గంభీరత్వంతో ప్రధాన ద్వారం అనేది అన్నిటికంటే పెద్దది ఉండాలి, అన్ని విడ్త్లో పెద్దది ఉండాలి, హైట్లో పెద్దది ఉండాలి, లావుగా ఉండాలి, స్ట్రాంగెస్ట్ డోర్ ఉండాలి, గడప ఉండాలి, గడప చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఉంటేనే దాన్ని ఏమంటాము? సింహద్వారము అంటాం. సార్ సింహద్వారాలు 4 పెట్టొచ్చా? ఈ పనికి మాల ప్రశ్న ఎవరు అడిగాను మొన్న. సార్ 2 సింహద్వారాలు పెట్టొచ్చా? ఎట్లా పెడతామండి? 2 భర్తలు ఉండొచ్చా? రాంగ్ క్వశ్చన్స్ వేయకండి. ఒక ఇంటికి సంబంధించినంత వరకు కేవలం ఒక మెయిన్ డోర్ మాత్రమే ఉంటుంది. ఒక పోర్షన్ డివైడ్ చేసినప్పుడు కూడా మీరు సబ్ డోరే పెట్టాలి. మెయిన్ డోర్ పెట్టాం, ఒక ఇంటికి ఒకటే సింహద్వారం. 4 అంతస్తులు పెట్టినా ఒకటే సింహద్వారం. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది గర్భం మాత్రమే అని చెప్పాము. సో గర్భం లెక్క ఒకటే తీసుకోవాలి, బయట లెక్కకు రావు. గేట్, బాత్రూమ్, వంటగది ఇవన్నీ రావు. సో సబ్ డోర్ సంబంధించి మెయిన్ డోర్ సంబంధించి మెయిన్ డోర్ అనేది ఒకటే తీసుకోవాలి, సబ్ డోర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నైనా తీసుకోవచ్చు, ఇవన్నీ సంబంధం లేదు. సో ఇప్పుడు ఈరోజు అసలు ఈ 3 సింహద్వారాలు ఉండొచ్చా లేదా అనే ఒక కాన్సెప్ట్ మీరు ఇక్కడ వింటే వీటికి సంబంధించిన పూర్తి వివరణ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక వైపు అయితే 3 ద్వారాలు ఉండొద్దు, అది క్లియర్. వరుసగా 3 ఉండొచ్చా? సార్ మీరు అదెప్పుడు చెప్పారు? స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదండి. మీరు నిదానంగా ప్రశాంతంగా టైం తీసుకొని ఒక 8-10 నిమిషాలు ఒక్కొక్క వీడియో మీరు నిజంగా ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఒక 6 నెలల సంవత్సరంలో వాస్తులో ఒక ప్రొఫెషనల్లోకి వెళ్తారు. మన భారతీయ సనాతన ధర్మంలో మహర్షులు ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎన్నో నియమాలు మనకు చెప్పారు. సో మన ఛానల్ త్రూ ప్రతిరోజు ఒక ఎపిసోడ్, ఒక సీక్రెట్
మనం అందరము తెలుసుకుందాం. సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.